వెయిటర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది వర్క్ బట్టి మీ ఇద్దరికి ఎవరు తెలియదు అని చెప్పి షాక్ అవుతుంది. 280 కట్టాం ఇద్దరికి. దగ్గర దగ్గర బయట హోటల్ అయితే 1000 అవుతాయి, 100% రూపాయలు అవుతాయి. అట్లా అయినాము. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ గైస్. చెప్పినా కదా జనరేటర్ కొంచెం అన్నీ మొత్తం దాన్ని మట్టుకు ఏం చేస్తున్నానని. సో మెట్పిల్ అయితే వచ్చేసినాము. టైం వచ్చి ఒకటి అవుతుంది, ఇవాళ అయిపోతుంది మనది వర్క్ అంతా. మనడైతే నాతో ఛాలెంజ్ చేసిండు అన్లిమిటెడ్ ఫుడ్ నాకనే ఎక్కడ తింటుంది. మనకు తెలుసా కౌస్ అంటేనే పానం ఎత్తాం మనం. సో ఇక అదేంటి రాజారాం మెస్ అని ఇక్కడ రాజారాం మెస్ వెజ్ అండ్ నాన్ వెజ్ అయినా సరే అన్లిమిటెడ్ ఉంటుంది. వెజ్ వచ్చేసి 100, నాన్ వెజ్ వచ్చేసి 140. నిన్న వెజ్ తిన్నాము, సో ఇలా నాన్ వెజ్ తింటున్నాము. డాడీ ఏమంటావు? నాకనకంటే బిల్లు కట్టుకోలేమన్నా అదే మరి అదేమన్నా డాడీ ఓకేనా? ముగ్గురం తిందాము, ఓలేకేం రాదునా? రైట్ చలో గాయస్ చూద్దాం. మరి జస్ట్ ఫుడ్ ఛాలెంజ్ అక్కడ తీసుకోండి బ్లాగ్ అయితే ఓకేనా? షేలో గాయస్ వెళ్తున్నాం. చూడండి గంగారం మెస్ అక్కడ ఉంది, వెజ్ ఆర్ నాన్ వెజ్. చలో పోయి ఆర్డర్ పెట్టుకొని తిందాం ఓకేనా? చూద్దాం మరి బిల్ నేను కడతానా లేకుంటే మనోడు మానేసాడు కడతాడా తెలియదు. చలో గాయస్ చేసినాము. చికెన్ రైస్ ఆర్డర్ పెట్టాను అన్లిమిటెడ్. అరే ఓలేకేంటి రా తిన్నారు అన్లిమిటెడ్ ఎంత నీడా ఓకేనా? ఓకే ఓళ్ళకి ఎంత బిల్ అంటే ఓకేనా? చలో గాయస్ డైరెక్ట్ ఫుడ్ వచ్చినాక నేను ఓకేనా? చలో గాయస్ ఇప్పుడు వచ్చేసింది. చలో స్టార్ట్ అవుతాం. ఓళ్ళకి ఎన్ని ప్లేట్? ఇది ఒక ప్లేటు. అలా ఎన్ని ప్లేట్లు ఎవరికి తింటే వాళ్ళు విన్నారు. స్టార్ట్ అవుతాం. కాలుతుంది గాయస్. హలో అర్థమవుతలేదురా? సెకండ్ ప్లేట్ మంచిగా గట్టిగా 2వ ప్లేటు నాది 3వ ప్లేట్. మరి అడుగు అన్న ఎన్నో ప్లేట్ ఇది? 3 కదా? నేను 2 సార్లు వేసుకున్నా. నీ గుడి ఉంటుంది కదా గాయస్. నాది 3వ ప్లేటు, వాడు 2వ ప్లేటు. తిన్నాం ఇక. గాయస్ మనోడు 2వది, నాది 3వది. ఆల్రెడీ ఇంకా దీన్ని టిఫిన్ చేసి నాడు తినలేదు. అక్కడ 6 పూరి తిన్నారు ఇంకా పొద్దున. అబ్బా రంగా చూసామా? చూద్దాం లాస్ట్కి ఎట్లయితే ఆడికి వెళ్తాడు. ఎందుకంటే నేను గట్టి అయినా వచ్చినాడు పూరి ఆల్రెడీ. అదే అన్లిమిటెడ్ ప్లేట్. 5వ ప్లేట్ 6వ ప్లేట్ సారీ 5వ ప్లేట్ అది 4వ ప్లేట్. కానీ ఫుల్ అయినా నువ్వు ఆగినావు. నువ్వు అప్పుడు ఎక్స్ట్రా నేను వేసుకుంటా. ఇది ఆగినాక ఒకటి ఎక్స్ట్రా ఆగదు. ఇక నా బేక్ వచ్చిందంటే ఆగదు. ఇంకా బేక్ వస్తుంటే ఆగదు. మళ్ళీ ఎంపుడే డాడీ
గాయ్స్ 6 ప్లేటు మనోడు 5 ప్లేట్ తింటుండు. ఆడ మనం పూరి తిన్నాం, ఇంతటితో ఎండ్ చేస్తాను అనుకుంటున్నా. అది రైతు లేదు, మొత్తం ఫుల్ అయిపోయింది. లాస్ట్ పెరుగుతో టచ్ చేస్తున్నాం, లాస్ట్ ఫైనల్ టచ్. రాడు అయిపోయింది అది, పెరుగు కాదు చాలుగా. పొద్దున టిఫిన్ చేసినా కదా ఆ రోజు, ఇంకా 5 కదా ఇంకోటి వేసుకుంటావు కదా. నేను ఇంకా 2 వేసుకొని తింటా. నేను పూరి ఎందుకు తింటా, నేను పూరి ఎందుకు ఒక ప్లేట్ పట్టుకుంటావా? పూరి ఎందుకు ఒక ప్లేట్ 2 వేసుకొని తింటా. ఉప్పేదరా అది ఇప్పుడే అర్థనాక నేను చెప్తా. ఆరో ప్లేటు పెరుగుతో తింటున్నా, లాస్ట్ 6 అనుకుంటున్నా. మనడు 5వ ప్లేటు తింటుండు. డాడీ ముక్కచ్చినందుకు చలో మరి ఆడు 1 ప్లేట్ తింటే విన్ను, చూద్దాం మరి తింటే విన్ను, లేకుండా లాస్ట్ అంతే మనకి. చలో ఆల్మోస్ట్ 6వ ప్లేటు నేను స్లో అయిపోయినా. ముందు 6వ ప్లేట్ వేసుకుంటా, ఒకడు మొత్తం గిన్నె అమ్ముతున్నాడు. సో ఇద్దరం సమానమైన, చూద్దాం లాస్ట్ ప్లేట్ ఎవరు వేసుకుంటా వాళ్ళు విన్నారు, చూద్దాం. ఓకేనా చలో. నా 50 ప్లేట్ అయిపోయినాయి, మనం 6 ప్లేట్ తింటాడు. కాదు కడుపు పిండి నడుపు ఆడిపోయింది, ఆడు కూడా వేయాలంటుండు. చలో చూద్దాం బాగా చేసి. వేసుకుంటా ఇంకా చాలా ఇంకొకటి వేసుకుంటా. సరే వేసుకో. ఆరా పట్టకుండా తింటుడుగా ఎంకెనక పోలనా? సరే చూద్దాం పోనీ. తిన్ దాడి కూడా 6వ ప్లేట్ అయిపోయింది నా లెక్క. చెప్పు గింత వేసుకుంటా, నేను కూడా గింత వేసుకుంటా. గట్టిగా వేసుకుంటా, నేను ఓడిపోయినట్టు. గింత ఏమంటే నేను కూడా వేసుకుంటా గింత కదా. తిన్నాడు తిన్నావా? నేను కూడా అది మొత్తం తింటే విను విన్నే అది మొత్తం విన్నే. నేను కూడా తిను 7వ ప్లేట్ వేసుకున్నాను. 7th ప్లేట్ ఆయన తాత వచ్చే తాత షాక్ అవుతుండు. నేను 10 సంవత్సరాలు అవుతుంది హోటల్కి వచ్చాను, ఈ ఓళ్ళు కూడా 7 బిల్లు తిన్నానని. మావాడు తిన్నాడు, వరలు తిన్నాడట. మేము తిన్నాడు ఎక్క అంతకు ఇంకా తిన్నాడు. ఇక లాస్ట్ పెట్టి తిన్నాక అయిపోతాం. ఓకేనా చలో. వెయిటర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది వరకే బట్టి మీ ఇద్దరు లెక్క ఎవరు బిల్లు అని చెప్పి షాక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 140 బిల్లు కట్టి 500 బిల్లు కట్టి ఇది తింటాం ఇద్దరం. 280 కట్టినాం ఇద్దరికి. దగ్గర బయట హోటల్ అయితే 1000 అవుతాయి, అంతే 1000 రూపాయలు అవుతాయి. అట్లా తిన్నాము. చెప్పినాము నాకు తీసినాం ఇది ఛాలెంజ్ అని నాకు చూస్తున్నారు. చలో గైస్, ఎన్నికలకైతే మన మహేష్ అయితే అతను గెలిచాడు. వాస్తవంగా ఇంకా తింటుండి, ఇంకా లిమిట్ ఉంది కానీ అద్దు, ఎందుకంటే టైర్డ్ అయిపోతుంది మళ్ళీ వర్క్ ఉందని చెప్పి. మళ్ళీ మార్నింగ్ నేను పూరి తిన్నా, 6 పూరీలు తిన్నా కాబట్టి చాలా అనుకున్నా.
చలో మళ్ళీ ఒకసారి గట్టే పెడదాం, ఇంటికాడ పెడదాం, ఇంటికి ఛాలెంజ్ అప్పుడు గెలుద్దాం మనం. ఓకేనా? ఓకే చలో ఇంతతో లాగ్ అండ్ వేస్తున్నా. బాయ్.